ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఏబిఎన్కు ముందు ఏబిఎన్కు తరువాత అని చెప్పుకోవాలి. ఏబిఎన్ ఎంట్రీతో మీడియా కొత్త మలుపు తీసుకుంది. జగన్కు ఏబిఎన్ఏ టార్గెట్. ప్రెస్ మీట్లకు రాకుండా బాయ్కాట్. ఏబిఎన్ ప్రసారాలను అడ్డుకునేందుకు జగన్ నానా తంటాలు. 2019లో అధికారానికి వచ్చిందే తడవుగా ఏబిఎన్ను అప్పటి సీఎం జగన్ టార్గెట్ చేశారు. మీడియా సమావేశాలకు ఏబిఎన్ను బాయ్కాట్ చేశారు. ఏబిఎన్ ప్రసారాలు జనం వీక్షించకుండా అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అయినా ప్రజలు మాత్రం ఏబిఎన్ పక్షమే వహించారు. జగన్ రెడ్డి దుశ్చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను ముందే పసిగట్టిన ఏబిఎన్ ప్రజల తరపున తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. సీఎం అయిన కొద్ది రోజులకే జగన్ తన విధ్వంస పాలనకు తెరతీశారు. అమరావతిపై 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరతీసిన జగన్ అమరావతి రైతులను నట్టేట ముంచారు. అదే రోజున అమరావతి ఉద్యమం ప్రారంభమైతే రైతులకు ఏబిఎన్ వెన్నుదన్నుగా నిలిచింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ విచారణ జరిగినా ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ, బ్రేకింగ్ న్యూస్ వేస్తూ అమరావతి దళిత, మహిళ, పేద రైతులకు అండగా నిలిచింది. చివరి దాకా వారి పక్షం వహించింది. జగన్ ఓడిపోయిన తర్వాత అమరావతి రైతుల కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం. తనకు మద్దతిచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల నెత్తిన చెయ్యి పెట్టేశారు ఆయన. సహేతుకమైన డిమాండ్లు, వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. దాంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏబిఎన్ అండగా నిలిచింది. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం, విశాఖలో దళిత వైద్యుడిపై దాష్టీకం, దళిత డ్రైవర్ను ఎమ్మెల్సీ అనంతబాబు హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేయటం లాంటి ఘటనలను ఏబిఎన్ తూర్పారబట్టి జగన్ రెడ్డి పరివారం చేస్తున్న అరాచకాలను జనంలోకి తీసుకెళ్లింది. సంక్షేమం చాలు, అభివృద్ధి వద్దు అన్న నినాదంతో జగన్ రెడ్డి ఏపీని ఎలా భ్రష్టు పట్టించారో ఏబిఎన్ ససాక్ష్యంగా నిరూపించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి వైసీపీ నేతలు ఆస్తులు ఎలా కూడబెట్టుకున్నారో ఏబిఎన్ వివరించిన తర్వాతే ఏపీ ప్రజలకు అసలు సంగతి తెలిసింది. పరిశ్రమలను జగన్ ప్రభుత్వం తరిమేసిన తీరును కూడా బయటకు తెచ్చింది. ఆ క్రమంలో అమర్ రాజా సంస్థ ఎలా తెలంగాణకు వెళ్లిందో చెప్పింది. ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లను జగన్ ప్రభుత్వం వైన్ షాపుల్లో విక్రయించిన తీరును కూడా ఏబిఎన్ ఎండగట్టింది. ల్యాండ్, శాండ్ మైనింగ్ లో జరిగిన వేల కోట్ల స్కాములను పూసగుచ్చినట్టు వివరించింది. అక్రమ దందాలకు తాడేపల్లి ప్యాలెస్ వైపు నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందుతుందో ఏబిఎన్ చెప్పగలిగింది. ఐఏఎస్, ఐపీఎస్లు ఎలా వైపీఎస్లుగా మారారో జనంలోకి ఏబిఎన్ తీసుకెళ్లగలిగింది. అప్పట్లో బ్యూరోక్రాట్లు ఏబిఎన్ పట్ల కాస్త అసంతృప్తి వెళ్లగక్కిన ప్రభుత్వం మారిన తర్వాత తమ తప్పును తెలుసుకున్నారు. ఏబిఎన్ ఈజ్ రైట్ అని ఒప్పుకున్నారు. ఏబిఎన్ భయపడదు, భయపెట్టి జర్నలిజాన్ని నడిపించాలని చూడదు. జనంలో ఉంటూ జనానికి ఏబిఎన్ ధైర్యం చెబుతుంది. నిత్యం ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటుంది.